శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత తృతీయోధ్యాయః కర్మయోగః. పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయమునకు గల సంబంధము. క్రిందటి అధ్యాయమగు సాంఖ్య యోగము యొక్క ప్రారంభమున భగవానుడు అఖండమగు జ్ఞానోపదేశమును అర్జునునకు గావించిరి. మరలా మధ్యలో నిష్కామ కర్మయోగమును గూర్చిన ప్రశంసను కింద గావించిరి. తుట్టతుదకు మరల స్థితప్రజ్ఞుని లక్షణములను, ఇంద్రియ నిగ్రహాది సాధనలను వచించి మహోన్నతమగు బ్రాహ్మీ స్థితిని, జ్ఞానానుభవమును వర్ణించి చెప్పిరి. అది అంతయు విని అర్జునుడు జ్ఞానమే కర్మ కంటే అధికమని భగవానుడు నిర్ణయించినట్లు భావించి, జ్ఞానమే గొప్పదని భగవానుని అభిమతమైనచో నన్నెందులకు కర్మ మార్గమున యుద్ధమును ప్రచండ కర్మక్షేత్రమున వారు దింపుచున్నారు అను సంశయము కలిగి భగవానుని ఈ క్రింది విధముగా ప్రశ్నించుచున్నాడు. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ. ఓ కృష్ణ, జ్ఞానము కర్మము కంటే శ్రేష్టమైనదని మీ అభిమతమగుచు, మరి ఈ భయంకరమైన యుద్ధ కర్మమునందు నన్నేల ప్రవర్తింపచేయుచున్నావు? వ్యామి శ్రీనేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. ఓ కృష్ణ, మిశ్రమమైన దాని వలె ఉన్న వాక్యము చేత నీ బుద్ధిని కలవరపెట్టువాని వలె ఉన్నావు. కావున నేను దేనిచే శ్రేయమును పొందగలనో అట్టి ఒకదానిని, కర్మ జ్ఞానములలో ఒకదానిని నిశ్చయించి నాకు చెప్పుము. అర్జునుని ఆ ప్రశ్నకు భగవానుడు సమాధానమసంగుచు మోక్షప్రాప్తికి గల 2 మార్గములను తెలుపుచున్నాడు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. పాపరహితుడవగు ఓ అర్జున, పూర్వం ఈ లోకమున సాంఖ్యులకు, తత్వ విచారణాపరులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అను 2 విధములగు అనుష్ఠానము నాచే చెప్పబడి ఉండెను. ఈ 2 మార్గములందును కేవలము కర్మలను త్యజించినంత మాత్రముచే మోక్షము లభించదని వచించుచున్నాడు. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. మనుజుడు కర్మలను ఆచరింపకపోవుట వలన నిష్క్రియమగు ఆత్మస్వరూప స్థితిని పొందజాలడు. కర్మత్యాగ మాత్రముచే మోక్షసిద్ధిని ఎవడునూ పొందనేరడు. ఇక కర్మయోగం యొక్క ఆవశ్యకతను భగవానుడు పెక్కు రీతుల తెలియచేయుచు, ప్రప్రథమమున కర్మత్యాగము భౌతికముగా అసాధ్యమని తెలుపుచున్నాడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ప్రపంచమున ఎవడును ఒక్క క్షణకాలమైనను కర్మ చేయక ఉండనేరడు. ప్రకృతి వలన పుట్టిన గుణములచే ప్రతివాడును బలాత్కారముగా కర్మలను చేయుచునే ఉన్నాడు. ఇంద్రియములను బిగబెట్టి కూర్చొనుట కర్మత్యాగము, నైష్కర్మ్యము ఎన్నటికి కానేరదని వచించుచున్నాడు. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. ఎవడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను అణిచిపెట్టి మనస్సు చేత ఇంద్రియముల యొక్క శబ్దాది విషయములను చింతించుచుండునో మూఢ చిత్తుడగు అట్టి మనుజుడు కపటమైన ఆచరణ కలవాడని చెప్పబడుచున్నాడు. మనస్సునందు ఆసక్తిని విడిచి ఇంద్రియములచే నిష్కామముగా కర్మలను ఆచరించువాడు ఉత్తముడని వచించుచున్నాడు. యస్త్వింద్రియాణి మనసా నియమ్యార్హపతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఓ అర్జున,
ఎవడు ఇంద్రియములన్నిటినీ మనస్సుచే నియమించి వానిచే కర్మయోగమును సంగము లేనివాడై ఆచరించునో అతడు ఉత్తముడు. కావున శాస్త్రనియతమగు కర్మను నిష్కామ బుద్ధితో తప్పక ఆచరించవలసినదిగా భగవానుడు అర్జునుని ఆదేశించుచున్నాడు. నియతం కురు కర్మత్వం కర్మధ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. ఓ అర్జున, నీవు శాస్త్రములచే నియమితమైన కర్మను చెయ్యము. కర్మ చెయ్యకుండుట కంటే చెయ్యుటయే శ్రేష్టము. మరియు కర్మ చెయ్యకపోవుట వలన నీకు దేహయాత్ర కూడా సిద్ధింపనేరదు. కర్మ బంధనం నుండి విడివడుటకు ఉపాయమును చెప్పుచున్నాడు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. ఓ అర్జున, యజ్ఞము కొరకైన భగవత్ప్రీతికరమైన లేక లోకహితార్థమైన కర్మ కంటే ఇతరమగు కర్మచే జనులు బంధింపబడుదురు. కాబట్టి ఆ యజ్ఞము కొరకైన కర్మనే సంగరహితుడవై ఫలాసక్తి లేక ఆచరింపుము. యజ్ఞముల యొక్క మహిమను తెలియచేయుచున్నాడు. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామదుక్. పూర్వము బ్రహ్మదేవుడు యజ్ఞములతో కూడా ప్రజలను సృష్టించి, ఈ యజ్ఞములచే మీరు అభివృద్ధిని పొందుడు, ఇవి మీ అభీష్టములను నెరవేర్చుగాక అని వారితో పలికెను. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఈ యజ్ఞములచే దేవతలను తృప్తిపరచుడు, ఆ దేవతలను మిమ్ములను వర్షాదులచే తృప్తి నొందించుదురుగాక. ఈ ప్రకారముగా పరస్పరము తృప్తి నొందించుకొనుట వలన ఉత్తమ శ్రేయమును పొందగలరు. భగవద్దత్త పదార్థములను భగవంతునకు నివేదించక అనుభవించువాడు దొంగయని చెప్పుచున్నాడు. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయిభ్యో యో భుంక్తే తేన ఏవ సః. మనుజుడు చేయు యజ్ఞములచే సంతోషించి దేవతలు వారికి ఇష్టములైన భోగములను ఇత్తురు. అట్లు వారిచే ఇవ్వబడిన ఆ భోగ్య వస్తువులను తిరిగి వారికి సమర్పింపకనే ఎవడు అనుభవించునో ఆతడు దొంగయే అగును. పదార్థములను భగవదర్పితము చేసి అనుభవించువారికి కలుగు సత్ఫలము, స్వార్థము కొరకు వినియోగించువారికి కలుగు దుష్ఫలితము వచించుచున్నాడు. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞమునందు భగవదర్పణము చేసి మిగిలిన పదార్థమును తిను సజ్జనులు సమస్త పాపముల నుండి విడువబడుచున్నారు. అట్లు కాక ఎవరు తమ నిమిత్తమే భుజించుచున్నారో అట్టివారు పాపమును తినువారే అగుదురు. యజ్ఞము మహాపవిత్రమైనదనియు పరమాత్మ కూడా దాని యందు సుప్రతిష్ఠితులై వలయుచుందురనియు చెప్పబడుచున్నది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి, అన్నము మేఘము వలన కలుగుచున్నది, మేఘము యజ్ఞము వలన కలుగుచున్నది, యజ్ఞము సత్కర్మ వలన కలుగుచున్నది, సత్కర్మ వేదము వలన కలుగుచున్నది, వేదము అక్షర పరబ్రహ్మము వలన కలుగుచున్నది. కాబట్టి సర్వవ్యాపకమగు బ్రహ్మము నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడిన దానినిగా ఎరుంగుము.
యజ్ఞరూప సత్కార్యములను ఆచరించని వాని జీవితము నిష్ఫలమని వచించుచున్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఓ అర్జున, ఈ ప్రకారముగా ప్రవర్తింపచేయబడిన ధర్మచక్రమును ఈ ప్రపంచమున ఎవడు అనుసరించి వర్తింపడో ఆతడు పాప జీవితమును గడుపువాడును ఇంద్రియలోలుడును అయి వ్యర్థముగా బ్రతుకుచున్నాడు. ఆత్మ సాక్షాత్కారము గల మహనీయులు స్వతహా దైవమునందే నిరంతరము వర్తించుచుందురు. కావున అట్టి వారికి మాత్రము ఈ యజ్ఞాది కార్యనిర్వహణమునందు విధి ఏమీయూ లేదని 2 శ్లోకముల ద్వారా చెప్పుచున్నాడు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తచ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఎవడు కేవలము ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే తృప్తిని పొందుచు ఆత్మయందే సంతోషపడుచూ ఉండునో అట్టి ఆత్మజ్ఞానికి ఇక చేయదగిన పని విధి ఏదీనూ లేదు. నైవ తస్య కృతేనార్తో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కచ్చిదర్తవ్యపాశ్రయః. అట్టి ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచమున కర్మ చేయుటచే ప్రయోజనము కానీ చెయ్యకుండుటచే దోషము కానీ ఏదియునూ లేదు. మరియు అతనికి సమస్త భూతముల యందును ఎట్టి ప్రయోజనము కొరకైనను ఆశ్రయింపదగినది ఏదియూ లేదు. ఫలాపేక్షను వదిలి కార్యములను ఆచరించవలసినదిగా ఇప్పుడు భగవానుడు అర్జునుని ఆదేశించుచున్నాడు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. కాబట్టి నీవు సంగము ఫలాపేక్ష లేనివాడవై చెయ్యదగిన కర్మను ఎల్లప్పుడూ చక్కగా చేయుచుండుము. అసక్తుడై కర్మను ఆచరించు మనుజుడు క్రమముగా మోక్షమునొందుచున్నాడు. జనకాదుల దృష్టాంతమునొసంగి నిష్కామ కర్మయోగమును బలపర్చుచున్నాడు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మున్నగువారు నిష్కామ కర్మము చేతనే మోక్షమును పొందిరి. జనులను సన్మార్గమున ప్రవర్తింపజేయు ఉద్దేశము చేనైనను నీవు కర్మలను చేయుటకే తగి ఉన్నావు. పెద్దలు చేయుదానినే పిన్నలు అనుకరించుదురు అను లోక న్యాయమును వచించుచున్నారు. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. గొప్పవాడు ఏ కర్మను చెయ్యునో దానిని తక్కినవారునూ చేయుదురు. అతడు దేనిని ప్రమాణముగా గైకొనునో తక్కినవారును దానినే అనుసరించుదురు. ఇక 3 శ్లోకములందు కర్మయోగ ఆవశ్యకతను స్వకీయ దృష్టాంతము ద్వారా పరిపోషించుచున్నాడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. అర్జున, నాకు ఈ 3 లోకములందును చెయ్యదగిన కార్యము ఏదీనూ లేదు, మరియు పొందబడనిదియు పొందదగినదియు అగు వస్తువును ఏదియూ లేదు. అయినను నేను కర్మయందు ప్రవర్తించుచునే ఉన్నాను. యది హ్యాహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వత్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అర్జున, ఏల అనగా నేను ఎల్లప్పుడూ జాగరూకుడనై కర్మయందు ప్రవర్తింపకపోయినచో మనుష్యులు సర్వవిధములా నా యొక్క ఆ మార్గముని అనుసరించి వర్తించుదురు. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామి మా ప్రజాః. నేను కర్మను చెయ్యకుందునేని ఈ ప్రజలు చెడిపోవుదురు.
అత్తిడి సంగమునందు ఏర్పడు సంకరమునకు నేనే కర్తనగుదును. కావున జనులను నేను చెడగొట్టిన వాడనగుదును. లోకహితము కొరకు జ్ఞానులగు వారు అసక్తముగా కర్మలను ఆచరింపవలయునని ఉద్బోధించుచున్నాడు. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీషుర్లోక సంగ్రహం. ఓ అర్జున, అజ్ఞానులు కర్మలందు తగులుకొని ఫలాపేక్షతో ఏ ప్రకారము చేయుచున్నారో ఆ ప్రకారమే జ్ఞానులు వానియందు తగులుకొనక ఫలాసక్తి రహితులై లోక కళ్యాణము నిమిత్తము కార్యములను ఆచరించవలెను. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగీనాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. జ్ఞాని అగువాడు కర్మ ఫలాసక్తులగు అజ్ఞానుల యొక్క బుద్ధిని కదలించరాదు. తాను యోగయుక్తుడై నేర్పుతో సమస్త కర్మలను ఆచరించుచు తన ఆచరణను చూచి వారును ఆ ప్రకారము అనుష్ఠించునట్లు చేయవలెను. జ్ఞానికిని కర్మఫలాసక్తుడగు అజ్ఞానికిని గల భేదమును 2 శ్లోకముల ద్వారా తెలుపుచున్నాడు. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతి వలన పుట్టిన సత్వరజస్తమో గుణముల చేతనే సమస్త కార్యములు జరుగుచుండగా అహంకారముచే వివేకశూన్యమైన మనస్సు కలవాడు తానే చేయుచున్నానని తలంచుచున్నాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. గొప్ప బాహువులు కల ఓ అర్జున, గుణముల యొక్కయు కర్మల యొక్కయు విభజనను గూర్చిన యథార్థమెరిగిన జ్ఞాని గుణములు ఇంద్రియాదులు గుణములందు శబ్దాది విషయములందు ప్రవర్తించుచున్నవని ఆత్మస్వరూపుడగు తనకు వాస్తవముగా వానితో ఏ సంబంధమున్నూ లేదని తలంచి కర్మలందు సంగము అభిమానము లేకుండును. ఆసక్తితో కర్మలను చేయువారి చిత్తమును కదిలించరాదనియు తాను చక్కగా అనుష్ఠించి వారిని దారికి తీసుకొని రావలయుననియు ఇదివరలో తెలిపిన భావమునే మరలా నొక్కి చెప్పుచున్నాడు. ప్రకృతిర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్. ప్రకృతి యొక్క రాజసాది గుణములచే మోహపెట్టబడిన వారై దేహేంద్రియాదుల యొక్క క్రియలందు ఆసక్తులై వర్తించు కర్మ సంగులగు అల్పజ్ఞులను మందమతులను ఆత్మజ్ఞుడగు జ్ఞాని చలింపచేయకూడదు, కర్మలు మానునట్లు చెయ్యరాదు. ఈ అధ్యాయ ప్రారంభమున గల అర్జునుని ప్రశ్నను అనుసరించి పరమశ్రేయమునకు మార్గమేదియో వచించుచున్నాడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. సమస్త కర్మములను నాయందు అధ్యాత్మ చిత్తముతో సమర్పించి ఆశ కాని మమకారము కాని లేనివాడవై నిశ్చింతగా యుద్ధమును చెయ్యుము. ఇట్టి మార్గమును అనుసరించు వారికి కలుగు ఫలితమును వివరించుచున్నాడు. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఏ మనుజులు శ్రద్ధావంతులై అసూయలేని వారై ఈ నా అభిప్రాయములను ఎల్లప్పుడూ ఆచరణ యందు ఉంచుచున్నారో వారును కర్మబంధము నుండి విడివడుచున్నారు. నిష్కామయోగ పద్ధతిని అనుష్ఠించని వారికి కలుగు హానిని వివరించుచున్నాడు. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఎవరు నా ఈ అభిప్రాయమును అధ్యాత్మ మార్గమును నిష్కామ కర్మ యోగ పద్ధతిని
ద్వేషించువారై అనుసరింపక ఉందురో అట్టివారిని బుద్ధిహీనులగను బొత్తిగా జ్ఞానము లేని వారులుగను చెడిపోయిన వారలుగను ఎరుంగుము. ఈ ప్రకారముగా మనుజుడు తన విద్యుక్త కర్మలను నిష్కామముగా ఆచరింపక పైపెచ్చు కర్మలన్నిటినీ త్యజించివేసి ఊరక ఉన్నచో కలుగు నష్టమేమి అనినా వచించుచున్నాడు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞానవంతుడైనను శాస్త్ర పాండిత్యము లేక లౌకిక జ్ఞానము కలవాడైనను తన ప్రకృతికి అనగా జన్మాంతర సంస్కారము వలన కలిగిన స్వభావమునకు అనుగుణముగానే ప్రవర్తించుచున్నాడు. ప్రాణులు తమ ప్రకృతిని అనుసరించియే నడుచుచున్నవి కావున ఇక నిగ్రహము ఏమి చేయగలదు? ప్రతివాడును తన ప్రకృతిని అనుసరించి వర్తించునో ఇక కర్మబంధము నుండి విడివడుటకు అతడేమి చేయవలెను అను ప్రశ్నకు సమాధానమును చెప్పుచున్నాడు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంతినౌ. ప్రతి ఇంద్రియమునకును దాని దాని విషయమందు శబ్దాదులందు రాగద్వేషములు ఇష్టాయిష్టములు ఏర్పడి ఉన్నవి. ఆ రాగద్వేషములకు ఎవరునూ లోబడకూడదు. అవి మనుజునకు ప్రబల శత్రువులు కదా. స్వధర్మాచరణ ద్వారా అట్టి రాగద్వేషరహిత స్థితికై యత్నింపవలెనని వచించుచున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా ఆచరింపబడిన ఇతరుల ధర్మము కంటే గుణము లేనిదైనను తన ధర్మమే శ్రేష్టమైనది. తన ధర్మమందు మరణమైనను శ్రేయస్కరమే అగును. ఇతరుల ధర్మము భయదాయకమైనది. ఈ విధముగా పరధర్మమును ఆశ్రయించుట కాని పాప కార్యములను అవలంబించుట కాని దుఃఖప్రదములని తెలిసినప్పటికీ మనుజుడు ఏల బలవంతముగా వాని వైపునకు ఈడ్వబడుచున్నాడు అను శంక అర్జునునకు ఈ సందర్భమున ఉదయింప దానిని గూర్చి భగవానుని ఇట్లు ప్రశ్నించుచున్నాడు. అర్జున ఉవాచ అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వాష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు శ్రీకృష్ణమూర్తిని ఇట్లు ప్రశ్నించెను. ఓ కృష్ణ, అయితే మనుజుడు పాపము చెయ్యవలనని కోరనప్పటికీ దేనిచే ప్రేరేపింపబడి బలాత్కారముగా పాపం చేయుచున్నాడు? అర్జునుని ప్రశ్నకు భగవానుడు సమాధానమసంగుచున్నాడు. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరినం. శ్రీ భగవంతుడు చెప్పెను, ఓ అర్జున, నీవడిగిన ఈ హేతువు రజోగుణము వలన పుట్టిన కామము. ఇదియే క్రోధముగా పరిణమించుచున్నది. ఈ కామము ఎంత అనుభవించినప్పటికీ తృప్తిని పొందనిదియు మహాపాపములకు కారణభూతమైనదియు అయి ఉన్నది. కావున దీనిని ఈ మోక్ష మార్గమున శత్రువుగా ఎరుంగుము. కామం యొక్క స్వరూప స్వభావములను పాపజనకత్వమును 3 శ్లోకముల ద్వారా వివరించి చెప్పుచున్నాడు. ధూమేనా వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగచేత అగ్నియు మురికి చేత అద్దమును మావిచేత గర్భమందలి శిశువును కప్పబడి ఉండులాగున ఆ కామము చేత ఈ ఆత్మజ్ఞానమును కప్పబడి ఉండును. కామమును అగ్నితో పోల్చి చెప్పుచున్నాడు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరినా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఓ అర్జున, నిండింప శక్యము కానిదియు అగ్నివలే తృప్తిని చెందనిదియు
ఆశారూపమైనదియు జ్ఞానికి నిరంతర శత్రువు అగు ఈ కామము చేత ఆత్మజ్ఞానము కప్పబడి ఉన్నది. అట్టి కామమును నశింపచేయు ఉపాయమును చెప్పబోచు ముందుగా అది ఉండు స్థానమును వచించుచున్నాడు. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఈ కామమునకు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఆశ్రయములని చెప్పబడుచున్నది. ఆ ఇంద్రియాదుల చేత కామము ఆత్మజ్ఞానమును కప్పివైచి మనుజుని మిగుల మోహపెట్టుచున్నది. ఇట్లు కామము యొక్క ఆశ్రయములను పేర్కొని ఇక దానిని నశింపచేయుటకు ఉపాయమును వచించుచున్నాడు. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభా పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. భరతవంశ శ్రేష్ఠుడు వగు అర్జున, కాబట్టి నీవు మొట్టమొదట ఇంద్రియములను నిగ్రహించి జ్ఞాన విజ్ఞానములను, శాస్త్రజ్ఞాన అనుభవ జ్ఞానములను రెండిటినీ నాశనము చేయునదియు పాపస్వరూపమైనదియు అవు ఈ కామమును తప్పకుండా సంపూర్ణముగా విడిచివేయుము, నశింపచేయుము. కామము ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని వశపరుచుకొని జీవుని ఆత్మని మోహపెట్టుచుండా ఇక దానిని జయించుటెట్లు, ఇంద్రియములను వశపరుచుకొనుటెట్లు అను శంకకు సమాధానము చెప్పదలచి జీవుని యొక్క యథార్థ స్వరూపమును, అతని నిజస్థానమును, శక్తిని వర్ణించుచున్నాడు. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సహా. దేహాదుల కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే గొప్పవాడెవడో ఆతడే ఆత్మ అని ఇట్లు పెద్దలు చెప్పుదురు. ఈ ప్రకారముగా ఆత్మ అన్నిటికంటేనూ పరముగా ఉన్నదని తెలుసుకుని అట్టి అనుభవముచే కామ పిశాచమును పారద్రోలవలసినదిగా ఆదేశించుచున్నాడు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. గొప్ప బాహువులు కల ఓ అర్జున, ఈ ప్రకారముగా బుద్ధి కంటే అతీతమైన దానినిగా ఆత్మను ఎరింగి వివేకంతో కూడిన బుద్ధి చేత మనస్సును బాగుగా అరికట్టి జయించుటకు కష్టసాధ్యమైనట్టి ఈ కామము అను శత్రువును నశింపచేయుము. ఓం ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః. ఓం ఏతత్ఫలం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. హరి ఓం తస్సత్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.